హాయ్ హలో అందరికీ. నేను ఈరోజు వీఆర్కే రోటీ చూపిస్తున్నాను. అందరూ చేసుకోండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అయితే 5 రకాల గింజలు అంటాం కదా, సన్ఫ్లవర్, పంప్కిన్, వాటర్ మిలాన్, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, అన్నీ కలిపి వేయించుకోవాలి. అయితే ఈ పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్, వాటర్ మిలాన్ సీడ్స్ ఇవేమో 4 స్పూన్స్ వేస్తున్నాను. చూడండి, లైట్గా వేడి చేయాలి, ఎక్కువ మరీ వేడి చేయొద్దు, తక్కువ మీడియం వేడి చేయాలి. ఇప్పుడు నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ వేద్దాము. సిమ్లో పెట్టి వేడి చేయాలి. ఇవి కూడా వేడైనాయి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వీఆర్కే డైట్ చేసే వాళ్ళకు మంచి యూజ్ వస్తుంది. రోటీ చాలా బాగుంది. వీఆర్కే కర్రీస్, వీఆర్కే నాన్ వెజ్కి చాలా సూపర్గా ఉంటుంది. అందరూ చేసుకోండి. అందరికీ డౌట్స్ ఉంటాయి కదా ఎలా చేసుకోవాలని. చూడండి, నేను మంచి ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఇవన్నీ పొడి చేసుకున్నాము. మరీ మెత్తగా పట్టొద్దు, మరీ రవ్వలాగా పట్టొద్దు, మీడియంగా ఇట్లా పట్టాలి. చూడండి, నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో చూస్తేనే కదా తెలిసేది. చూడండి, నేను ఒక 5 స్పూన్స్ తీసుకున్నాను. ఒక 5 స్పూన్స్ అయితే ఒకరికి సరిపోతుంది. రోటీస్ మీడియం సైజ్ వస్తాయి కదా, మళ్ళీ మనం కర్రీస్ తింటాం కదా, అదే సరిపోతుంది. ఈ 5 రకాల గింజల పొడితో మిర్చి చేయొచ్చు. మిర్చి, ఇడ్లీ, దోశ, ఆనియన్ దోశ, ఉప్మా, రోటీ, చపాతీ అన్నీ చేయొచ్చండి. చాలా బాగుంటుంది వీఆర్కే డైట్. అసలు మనం ఈ ఫుడ్ తినుకుంటూ డైట్ చేస్తే అసలు చేసినట్టే అనిపించదు. చూడండి, చూసి చేసుకోండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా మంచి యూజ్ వస్తుంది. మీ అందరి కోసమే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను. చూడండి, ఇట్లా వాటర్ ఎక్కువ పోసి తడపొద్దు, కొన్ని పోయాలి వాటర్. అసలు ఇది మెత్తగా ఉంటుంది. మామూలుగా చపాతీ పిండి అట్లయితే వాటర్ ఎక్కువ వస్తాం కదా, ఇది 5 రకాల గింజలతో పొడి కాబట్టి చాలా తక్కువ పోయాలి వాటర్. కొంచెం వాటర్ ఎక్కువైందని మళ్ళీ పొడి వేసినాను. ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టాలి. తొందరగా అయిపోతుంది, ఈజీ ప్రాసెస్ ఇది. చూడండి, ఒక 10 మినిట్స్ నానబెడితే సెట్ అవుతుంది. అయితే పూరీ ప్రెస్ ఉంటుంది కదా మన ఇంట్లో, వాటితో చేస్తున్నాను. నాన్ స్టిక్ అయితే బాగుంటుంది ఇవి కాల్చడానికి, రోటీ చేయడానికి. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. రోటీ ఉంటుంది కదా, పూరీ ప్రెస్ ఉంటుంది కదా, ఒక కవర్ పెట్టి చేయాలి. చూడండి, మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, జస్ట్ ఇట్లా అంటే సరిపోతుంది అంతే. చూడండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీ రోటీ. ఇది రోటీ ప్రాసెస్. నేను ఆనియన్ దోశ, ఉప్మా, ఇడ్లీ, పొంగనాలు అన్నీ చూపిస్తాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మిర్చీలు కూడా బాగుంటాయి, మిర్చీలు, మురుకులు, నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇట్లా వేడి చేయాలి. ఆయిల్ వేయొద్దు, మనం రోటీ కదా చేసేది. ఆల్రెడీ మనం అది రోటీ వేడి అవుతుంటేనే అందులో నుంచే ఆయిల్ వస్తుంది. చూడండి, మరీ సన్నగా కూడా ఉండొద్దు, ఒక్కసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఎంత బాగా వస్తున్నాయి కదా. ఏ కర్రీస్ అయినా బాగుంటాయి వీటిలోకి. వీఆర్కే వెజిటేబుల్స్
చట్నీలు బాగుంటాయి, దోసకాయ చట్నీ ఏవైనా మన విఆర్కే కర్రీస్ ఏవైనా బాగుంటాయి. ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అసలు. ఈ 5 రకాల గింజలు విఆర్కే వెజిటేబుల్స్తో చాలా చేసుకోవచ్చు. డైట్ చేసిన ఫీలింగే ఉండదు. అందరూ చేయండి. నీరసం ఉన్నప్పుడు ఫ్యాట్ తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అయినా నెయ్యి అయినా సార్ చెప్పిన విధంగా తీసుకోవాలి. సూప్స్లో అయినా డికాషన్, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ వీటిలో ఫ్యాట్ తీసుకోవాలి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, కామెంట్ పెట్టండి. చూడండి, ఈ వీడియో చూసేవాళ్ళు వాళ్ళ ఏరియా మెన్షన్ చేయండి. నా వీడియో ఎక్కడి వరకు స్ప్రెడ్ అవుతుందో నాకు తెలుస్తుంది కదా. మీరు చూసేవాళ్ళు ఏరియా పేరు మెన్షన్ చేయండి, మీ ఏరియా కామెంట్లో. చూడండి, చాలా ఈజీ, చాలా తొందరగా అవుతుంది. మనం పొడి రెడీ చేసుకుంటే చాలు. ఒక్కసారి పొడి రెడీ చేసుకుంటే 2 టైమ్స్కి వస్తుంది. 2-3 టైమ్స్ చేసుకోవచ్చు. చూడండి, చాలా బాగుంది వీడియో. విఆర్కే డైట్ అంటే ఎట్లా చేస్తాము, ఎట్లా ఆ వెజిటేబుల్స్ ఎట్లా తినాలి అని అనుకుంటాం కదా. కానీ మనం ఇంట్లో అన్నీ తెచ్చి పెట్టుకోవాలి. 5 రకాల గింజలు, బాదాము నైట్ నానబెట్టి తినాలి. అక్రూట్స్, బాదాము, మార్నింగ్ సూప్స్, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అవి తింటే సరిపోతుంది. మనకు హెవీగా అయిపోతుంది. ఇంకా మధ్య మధ్యన మనము ఫ్యాట్ తీసుకుంటుంటే సరిపోతుంది. డైట్ ఈజీగా చేయొచ్చు. చూడండి, మంచి కాలువలు ఇది రోటీస్. నాన్ స్టిక్ మీద అయితే మంచిగా వస్తుంది. అందరూ ట్రై చేసి తినండి. డైలీ ఒకటి తింటే బోర్ వస్తుంది కదా. విఆర్కే వెజిటేబుల్స్, విఆర్కే నాన్ వెజ్, ఈ 5 రకాల గింజలతో ఎన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు వీడియో చూస్తున్నట్లయితే ఏ ఏరియా నుంచి చూస్తున్నారో కామెంట్ పెట్టండి. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెడతాం కదా. చూడండి, మరీ ఎక్కువ ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో అయితే బెటరు. ఆయిల్ అట్లాంటివి ఏం అవసరం లేదు. ఆల్రెడీ ఆయిల్ మనము కాలుస్తుంటే వాటిల్లో నుంచే వస్తుంది, రోటీల నుంచి. చూడండి, ఎంత బాగుంది కదా. గట్టిగా ఉంటాయి ఇవి రోటీస్. కర్రీస్ ఎక్కువ పడతాయి ఈ రోటీస్కి. చూడండి, తొందరగా అయిపోతుంది. అయిపోయింది. లాస్ట్ది ఇది. లాస్ట్ రోటీ. రెడీ అయింది. విఆర్కే రోటీస్, 5 రకాల గింజలతో రోటీ. మనం దీంట్లోకి ఎగ్స్, ఆమ్లెట్, ఆకుకూరలు, నార్మల్కు విఆర్కే వెజిటేబుల్స్ అన్నీ చేసుకొని తినొచ్చు. చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఈ రోటీ బోర్ వచ్చినప్పుడు దోశ వేసుకోవాలి. దోశ బోర్ వస్తే ఉప్మా, ఇట్లా బోర్ వచ్చినప్పుడు చేంజ్ చేయాలి. బాగుంటుంది, అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇంకా కొద్దిగా వేగనిద్దాము కాళ్ళని. రెడీ అయింది. చూడండి,
నేనైతే 4 చేసినాను. ఓకేనా, థ్యాంక్ యూ.